గురులేక ఎటువంటి గుడికి తెలియకబోదు. గురులేక ఎటువంటి గుడికి తెలియకబోదు. గురులేక ఎటువంటి గుడికి తెలియకబోదు. కరుకైన రుద్రోగ గహనమును గోటును. కరుకైన రుద్రోగ గహనమును గోటును. సద్గురులేక ఎటువంటి గుడికి తెలియకబోదు. తనువు సుతధనదార దాయాది బాంధవులు. తనువు సుతధనదార దాయాది బాంధవులు. జనించి చెదరు జాలిని కరుణతో. తనువు సుతధనదార దాయాది బాంధవులు. జనించి చెదరు జాలిని కరుణతో. మనసు డంటకసేయు మదనుచు. మనసు డంటకసేయు మందనుచు. తత్వబోధన చేసి కాపాడు త్యాగరాజాప్తుడవు. గురులేక ఎటువంటి గుడికి తెలియకబోదు. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే చీకటితోటి గుడ్డివాళ్లో ఉన్నవారికి జ్ఞానం అనే కాటుకతోటి కన్నులు తెరిపించిన గురువుకి నమస్కారాలంటూ, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటూ చరాచర సృష్టి అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూపించిన గురువుకు నమస్కారాలు అంటూ, గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువు స్వయంగా పరబ్రహ్మస్వరూపం, అటువంటి పూజనీయ గురువుకు నమస్కారాలంటూ, గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు ఆది, గురువు అనంతము, గురువు పరమదైవము, గురువు కంటే గొప్పదేదీ లేదు. అలాంటి గురువుకు నమస్కారాలు అంటూ మనం ఈరోజు ఈ గ్రంథాన్ని మొదలుపెట్టుకోబోతున్నాం. ఎంతో వీణులు విందుగా పాడి వినిపించిన ఈ త్యాగరాజస్వామి కృతిని పాడిన వారు శ్రీమతి పావని. అమ్మాయికి అనేక ఆశీస్సులు. త్యాగరాజస్వామి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మనం ఈ కృతితోటి మనం ప్రారంభించడం మన అదృష్టం. ఈ కృతిలో, ఈ త్యాగరాజస్వామి కృతిలో కూడాను గురువు లేకపోతే మనం అంధకారంలో ఉన్నట్టే అంటూ ఆ మహానుభావుడు పాడి మనకి వినిపించారు. గురువు అంటే కేవలం బోధించే మనిషే కాదు, మనలో అజ్ఞానాన్ని తొలగించే శక్తి కూడా ఆయనే. నేను శరీరాన్ని అనే భావం, ధనము, పదవి, పేరు శాశ్వతం అనే భావం, దేవుడు బయట ఎక్కడో ఉన్నాడనే భావం, ఈ మాయనంతా కూడా ఆయన తొలగిస్తాడు. అదే గురువు. అందుకే శాస్త్రం చెప్తుంది మనకి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అంటూ. త్యాగరాజస్వామి చాలా జాగ్రత్తగా అజ్ఞానికి కాదు గుణికి అన్నారు. అంటే తెలివైన వాడికైనా, పండితుడికైనా, ప్రతిభావంతుడికైనా గురువు లేకపోతే నిజమైన తత్వం అసలు తెలియదు. ఇదొక పెద్ద హెచ్చరిక. తెలివి అహంకారంగా మారితే అదే మనకి అడ్డం అవుతుందని ఆ మహానుభావుడు చెప్పకనే చెప్తున్నారు ఇందులో. ఎంత మంచి మందులు ఉన్నా సరియైన వైద్యుడు లేకపోతే రోగం తగ్గదు. మనం మందుల్ని శాస్త్రాల కింద తీసుకుంటే దాన్ని ఎలా ఉపయోగించాలి చెప్పే వైద్యుడే గురువు.
మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే అవి మన కోరికల ఆధారంగా ఉంటాయి. గురువు ఉపదేశంతో తీసుకుంటే అవి ధర్మాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. కోరిక దారి చూపితే బంధనం అవుతుంది, గురువు దారి చూపితే విముక్తి అవుతుంది. భగవంతుడు సూక్ష్మం, మనస్సు చంచలం. ఈ రెండిటి మధ్య సంధానం చేకూర్చేవాడే గురువు. త్యాగరాజస్వామి చెప్తున్నారు అంతర్భావంగా, రాముణ్ణి నేనే చేరలేదు, గురువుల ద్వారానే చేరాను అంటూ. అందుకే గురువు లేకుండా భక్తి భ్రమగా మారే ప్రమాదం ఉంటుంది అంటున్నారు ఆయన. గురువు అంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి మాత్రమే కాదు, శాస్త్రం కూడా గురువే, సద్గురు మాట కూడా గురువే, అనుభవం కూడా గురువు, చివరికి రామనామమే గురువు అంటున్నారు. కాని ఈ అన్నింటినీ సరియైన దిశలో చూపించేవాడు మాత్రం సద్గురువు. మన శాస్త్రం మనకేం చెప్తుందంటే, ఎంత చదువున్నా, ఎంత తెలివున్నా, ఎంత ప్రతిభ ఉన్నా అది సత్యజ్ఞానంగా మారదు. కళ్ళున్నా కూడాను చీకట్లో చూపు పనిచేయదు. అలాగే బుద్ధి ఉన్నా గురువు లేకపోతే జీవనార్థం కనిపించదు. ఇక్కడ గుణి అంటే తెలివైనవాడు, నిపుణుడు, పండితుడు అని చెప్పుకున్నాం మనం. గురువు లేకపోతే అతడికి నిజమైన జ్ఞానం రాదు అన్నది ఈ పల్లవిలో మనం సందేశంగా చూడొచ్చు. ఇక పుస్తకం అనేది మనకి మార్గం లాంటిది, గురువు నడిపించే వ్యక్తి లాంటివాడు. మార్గపటం చూసినా అనుభవం లేకపోతే మనం తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే శాస్త్రాలు చదివిన గురువు లేకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. త్యాగరాజస్వామి గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించే దీపం అంటున్నారు. అజ్ఞానం అంటే చీకటి, గురువు అంటే వెలుగు. చీకటిని తిట్టడం వల్ల ఉపయోగం లేదు, ఒక దీపం వెలిగిస్తే చాలు, అదే ఆ పని చేసేవాడే గురువు అన్నమాట. నాకే అన్నీ తెలుసు అన్న భావన ఉంటే గురువు అవసరం మనకి ఎప్పుడు అనిపించదు కూడా. అహంకారం ఉన్నంతవరకు జ్ఞానం రాదు, వినయం వచ్చినప్పుడే గురువు అనుగ్రహం లభిస్తుంది అంటున్నారు త్యాగరాజుల వారు. భగవంతుణ్ణి చేరాలంటే సరైన మార్గం అవసరం. తప్పు మార్గంలో ఎంత వేగంగా నడిచినా మనం గమ్యం చేరలేం. గురువు చూపిన మార్గమే భక్తికి భద్రమైన మార్గం అని మనకి ఈ కీర్తన ఎన్నో రకాలుగా ఎన్నో వివరాలను ఇస్తుంది. మన పురాణాలు చూసుకున్నా కూడాను మనకి కృష్ణుడు గాని, రాముడు గాని వీరంతా కూడాను వారి వారి గురువుల్ని ఆశ్రయించే జ్ఞానాన్ని పొందారు. మనం ఇదివరకు చెప్పుకున్న యోగ వాసిష్టంలో రాముడు ఏ విధంగా అయితే వశిష్ఠ మహాముని ఆశ్రయించి తన సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడమే కాక ఆయన చెప్పిన మార్గంలో నడిచారు. అలాగే కృష్ణుడికి సాందీపుడు గురువు, ఆయనకి శుశ్రూష చేశారు కృష్ణ పరమాత్మ. సద్గురువు వద్ద మాత్రమే మనకి జ్ఞాన పరిపక్వత లభిస్తుంది. ఆ పరమాత్మ మన హృదయంలో అణుస్వరూపంగా నెలకొని ఉన్నారు. కాని మన హృదయం చుట్టూరా అజ్ఞానం అనే అంధకారం దూరలేని అడవిలాగా ఉందన్నమాట. అది ఆ అడవి నిండా అనేక వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకుపోయి ఉన్నాయి. దాని చుట్టూరా ఉన్న అజ్ఞానం అనే చీకటిని, దట్టమైన అడవిని ఛేదించుకుని వెళ్ళాలి. దానికి ఒకటే మార్గం. అది ఎలాంటిదై ఉండాలంటే వీటన్నిటినీ ఖండించే విధంగా ఉండేటువంటి ధారతో కూడినటువంటిది కావాలి అది మనకి. ఆ ఆయుధమే ముద్గరం. మరి ఆ ఆయుధం ఎవరో కాదు, గురువే. మనం అలాంటి గురువు కోసం అన్వేషించి ఆయన శుశ్రూష చేయాలి. మనం జన్మ పొందాం కాబట్టి తల్లి, తండ్రులు, భార్య, సంతానము, ఇతర బంధువులు ఉంటారు. వారి పట్ల మనకు జాలి, దయ, కరుణ, ప్రేమ, ఒక్కొక్కసారి ద్వేషం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాళ్లతోటి మనకు ఒక రకమైన బంధం ఏర్పడిపోతుంది. అది వదల్లేని బంధం అయిపోతుంది. వాళ్లపై వ్యామోహము, ధనాకాంక్ష, ఇలాంటి భౌతిక లక్షణాల్లో మనం మునిగిపోయి తేలుతూ ఉంటాం. మనం జన్మ ఎందుకు పొందాం, ఈ జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయాల్ని మనం మర్చిపోతాం. ఇటువంటి భవరోగానికి సరి అయిన మందు తత్వ విచారణ. అది తెలియజేసే ఉత్తమ వైద్యుడే సద్గురు. అంటే మనం వాళ్ళందరినీ పూర్తిగా వారి కర్మానికి వారిని వదిలేయాలని కాదు, విద్యాబుద్ధులు నేర్చుకుని ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులు నిర్వహించి కుటుంబ పోషణ ఎలాగో చేస్తూనే ఉంటాము, చేయాల్సిందే. అందరి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిందే. ఈ జన్మ పొందినందుకు దేవ, పితృ, ఋషి రుణాలను తీర్చుకోవాలి. అన్నీ సక్రమంగా చేస్తూనే మనసులో ఏమి పెట్టుకోకుండా నిష్కామ కర్మ చెయ్యాలి.
అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని వదులుకోవాలి. అప్పుడు మనం మన హృదయంలో ఉన్న పరమాత్మకు చేరువవుతాం. వీటన్నిటికీ తత్వవిచారణ మూలం. దాన్ని అందించేవాడే సద్గురువు. కాబట్టి అటువంటి సద్గురువు లభిస్తేనే మనకు సరి అయిన గుణము మార్గము లభిస్తాయని ఈ కృతిలో త్యాగరాజుల వారు అంటున్నారన్నమాట. అలాంటి సద్గురువు మన దేశంలో జన్మించడం, ఆ సద్గురువు యొక్క అనేక రకాల గ్రంథాల్ని, అనేక రకాల బోధల్ని మనందరం వినగలగడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఆ సద్గురువులు ఎవరో కారు, శంకరాచార్యుల వారు. శంకరుల వారి కృప అపారమైనది. శంకరాచార్యుల వారి స్తోత్రాలను పఠించని వారు, తెలియని వారు ఉండరనడం అతిశయోక్తేమీ కాదనుకుంటున్నాను. సాధారణ జనుల నిత్య నైమిత్తిక కార్యాల్లో, ఆధ్యాత్మిక సాధనలో ఇంతగా పెనవేసుకుపోయిన భక్తి సాహిత్యం మరొకటి మనకి కనబడదు. భక్తి మార్గంలో కూడా వివేక వైరాగ్యాలను అలవరుచుకుని అద్వైత సిద్ధిని పొందడానికి అవకాశం ఉంది అంటూ నిరూపించారు తన స్తోత్రాల ద్వారా శంకరాచార్యుల వారు. అలాంటివి ఎన్నో భక్త కోటికి ఆయన ఇచ్చారు. ఆచార్యుల వారు జ్ఞానప్రధాన వాదులు కదా. అలాంటి వారు భక్తి ప్రధానమైన స్తోత్ర వాంగ్మయం ఎలా రాశారు? ఎలా అని మనకి నమ్మబుద్ధి కాదు. వారు భక్తి మార్గానికి విరుద్ధులు కారు. మోక్షకారణ సామగ్ర్యం భక్తి రేవ గరీయసి అని భక్తి మార్గానికి విశిష్ట స్థానాన్ని కల్పించారు ఆయన. జ్ఞాన మార్గంలో అంతర్లీనంగా భక్తిభావ స్రవంతి మిళితమై ప్రవహిస్తూ ఉంటుంది అంటున్నారు ఆయన. వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని వేదవిహిత కర్మలను ఆచరింపాలి అని చెప్తూనే గేయం గీతా నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని జ్ఞాన కర్మ మార్గాలను అనుసరించాలని సామాన్య జనావళికి భక్తి మార్గాన్ని సూచిస్తూ భక్తి మార్గం కూడా శ్రేయస్సును కలిగిస్తుందని ఆయన చెప్పారన్నమాట. ముఖ్యంగా గృహస్థ జీవితాన్ని గడుపుతున్న వారికి అభ్యుదయ నిశ్రేయసాలను ప్రసాదించడంలో మనకి ఈయన రాసిన అనేక స్తోత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి ఆయన వాంగ్మయంలో అత్యంత జనాదరణ పొందినవి భజగోవింద శ్లోకాలు. అటు భక్తి మార్గానికి సూచనను ఇస్తూనే తత్వాన్ని కూడా మనకి అర్థం చేసుకోమని మనకు ఉపదేశించారు ఆ మహానుభావుడు. శంకర వాంగ్మయంలో అత్యంత జనాదరణ పొందినవి భజగోవింద శ్లోకాలు. క్రౌంచ మిథునం పైన బాణం ఎక్కుపెట్టిన బోయేవాడిని చూసి వాల్మీకి మహర్షి మానిషాద శ్లోకం వచ్చినట్టుగానే భగవన్నామస్మరణకు బదులు వ్యాకరణ సూత్రాల్ని వల్లవేస్తున్న వృద్ధుణ్ణి చూడగానే సద్యస్ఫూర్తితోటి శ్రీ శంకరుల వారు చెప్పిన భజగోవింద శ్లోకాలు ఇవే. వాటికే మోహముద్గరము అన్న పేరు, ద్వాదశ మంజరి అన్న పేరు. సంసార మోహాన్ని తాపత్రయాన్ని ఛేదించి మానవుణ్ణి విముక్తి చేసే శక్తి గలది ఈ ప్రసిద్ధ స్తోత్రం. మొదట 12 శ్లోకాలు శంకరులు చెప్పారని, తర్వాత 14 శ్లోకాలు శిష్యులు చెప్పగా చివర 4 శంకరులే ముగింపు పలికారని ప్రచారంలో ఉంది. అందువల్ల మనం దీని ద్వాదశ మంజరి అన్నా, మోహముద్గరము అన్నా, భజగోవిందం అన్నా ఏదన్నా ఆ మహానుభావుడు మనకు అందించిన గొప్ప తత్వశాస్త్రం ఇది. ఇందులో మనకి గోవింద శబ్దాన్ని ఆయన అంతటా వాడుతూ వచ్చారు. గోవింద శబ్దానికి గురువు గోవింద భగవత్పాదులని, రెండవ దానికి శ్రీకృష్ణుడని అర్థం చెప్పుకొస్తారు పెద్దలు. గురువు ద్వారానే కదా భగవంతుని చేరేది. ఇందులో మొదటి 3 శ్లోకాలు వరుసగా ధర్మ అర్థ కామాల గురించి చెప్పడంతో మనకి ఈ మోహముద్గరము ప్రారంభమవుతుంది. తరువాత జీవితంలో చపలత, ధన ప్రాధాన్యము, బాల్య యవ్వన వార్ధాక్య దశలు, వాటిని వీడినటువంటి ఆశాపాశాలు, ఇలా పలు విషయాల్లో మానవుడు తప్పటడుగులు వేయడం, దానికి దిద్దుబాట్లు, హెచ్చరికలతోటి ఈ మోహముద్గరం అనే గ్రంథం సాగుతుంది. శంకరుల వారు గొప్ప దార్శనికులు. జీవిత సత్యాలను అనేక కోణాల్లో దర్శించి సాధకుని జీవిత సమస్యాపూరణం చేశారు. అందులోనే మనకి ఉదార నిమిత్తం బహుకృత వేషం అన్నారు, సత్సంగత్వమే నిస్సంగత్వం అన్నారు, పునరపి జననం పునరపి మరణం అన్నారు, అర్థం అనర్థం భావం నిత్యం అన్నారు. ఇలాంటి శ్లోకపాదాలు పండిత పామర జనరంజకాలై నిత్య నవీన కరదీపికాలై మనందరి నాలుకల మీద నాట్యం ఆడుతూ ఉన్నాయి. అవన్నీ కూడాను సూక్తి ముక్తావళ్ళు. ఇందులోని శబ్దార్థ సౌందర్యము, భావ గంభీర్యత, గానానుకూలత, ప్రతి శ్లోకంలో కనబడే జీవిత సత్యాలు
లోకరీతి, మానవ స్వభావం, మనకి తెలిసిన సత్యాలే, మన జీవితంలోని తీపి చేదు అనుభవాలే సులభంగా, ఆకర్షణీయంగా, అందమైన భాషలో చెప్పిన వేదాంత సారమే ఈ భజగోవిందం. ఒక విధంగా చూస్తే భగవద్గీతకు భజగోవిందానికి తేడా లేదు. ఒకటి పండిత జనగ్రాహ్యమైన అద్వైతము, మరొకటి పామర జనరంజకమైన జీవన వేదాంతం. రూపం వేరు, వాడిన భాష వేరు, సారం మాత్రం ఒకటి. ఇలాంటి ఈ గ్రంథాన్ని మనం రేపటి నుంచి మొదలుపెట్టుకోబోతున్నాం. రేపు మనం శంకరుల వారి జీవిత చరిత్రను మరొకసారి చెప్పుకొని ఎల్లుండి నుంచి మొదటి శ్లోకంతో మనం ఈ గ్రంథాన్ని పరిచయం చేసుకుందాం. గ్రంథంలో మనం శ్లోక అర్థ తాత్పర్యాలు అలాగే విశ్లేషణ చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష కృతౌ వందే భగవంతో పునః పునః.